సార్, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం 2019లో ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ గవర్నమెంట్ ప్రజలకు కానీ పబ్లిక్ పర్పస్ కానీ చేసింది ఏమీ లేదు. అధికారంలోకి రాకముందు మేము వచ్చాక అధికారం రాగానే మీ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి సచివాలయ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేశాడు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చింది ఒరిగింది ఏమీ లేదు ప్రజలకి. ఎందుకంటే పాత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అయితే కానీ ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్స్ కానీ ఏ విధంగా పాత పద్ధతిలో ఉందో అదే విధంగా కొనసాగిస్తున్నాడే కానీ సచివాలయ వ్యవస్థ వచ్చిన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే వచ్చిన స్టాఫ్కి అయితే ఏమి వాళ్ళు చేపట్టిన ఉద్యోగాలు కానీ ప్రభుత్వానికి బడ్జెట్లో డబ్బులు లాసే తప్ప దానివల్ల ఉరిగేది ఏమీ లేదు. సార్, అయితే ఈసారి ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉండవని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా రాబో 2-3 మంత్స్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే ఈ వ్యవస్థని ప్రక్షాళన చేసి ఒక చంద్రబాబు నాయుడికే ఇది తగ్గుతుంది. అది కాకుండా యువతకి ఉద్యోగాలు కానీ అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు కానీ అనేక వర్గాలకు మేలు చేకూర్చి ఒక చంద్రబాబు నాయుడే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడే సరైన నాయకుడని మేము భావిస్తున్నాం ఈరోజు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. 5 ఏళ్లలో వైసీపీ రూలింగ్కి సంబంధించి మీ కామెంట్ ఏంటి? గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం గొప్పలకు పోయి అన్ని హామీలు ఇచ్చారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్ప ఏది ప్రజలకు కానీ ఇట్లు యువతకు కానీ ఏది అందుబాటులో లేకుండా చేశారన్నది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోదగ్గ నిజం. పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేవని, ఆర్థిక పరిస్థితిని కూడా దెబ్బతీసే విధంగా వాళ్ళ పరిపాలన ఉంటే అదేవిధంగా ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీయడానికి కారణం వైసీపీ పార్టీ, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు. వీరికి ఆర్థిక మూలాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, యువతను ఎలా ఉద్యోగ కల్పన చేయాలి అనేది చేత కాదు. కానీ మేము స్కూళ్ళని డెవలప్ చేస్తున్నామని చెప్పేసి పెద్ద డప్పు కొట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న యువతకి ఉద్యోగ కల్పన, వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఏమీ లేకుండా చేసిన ఆ ఘనత మాత్రం వైసీపీ పార్టీదే. పూర్తిగా జగనే బాధ్యత వహిస్తారు దీనికి. 5 ఏళ్ల పరిపాలనలో మోసాలు, అన్యాయాలు, ఘోరాలు తప్ప ప్రజలకంటూ తాను చేసిన ఒక గొప్ప పని, మంచి పనులంటూ ఏమీ లేవు. కానీ ఈరోజు యువతను అధోగతి పాలు చేసిన ఘనత మటుకు జగన్కే దక్కుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ఎవరూ లేరు. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన 2 కలయికలో తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణ యుగాన్ని తీసుకురావాలి, ఒక రాజధానిని తీసుకురావాలనే గొప్ప ఉద్దేశంతో, సంకల్పంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. ప్రజల నాడి కూడా అదే విధంగా ఉంది. ఈ పాలనలో చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. పైకి కనిపించే డాబులు తప్ప రాష్ట్రానికి మెరుగుపరచాలని కానీ, అభివృద్ధి పరచాలని కానీ, సంక్షేమం కానీ, ఈ ఆర్థిక మూలాలను ఇంప్రూవ్మెంట్ చేయాలని కానీ ఏం మాత్రం లేని తెలియని వ్యక్తులే పరిపాలన చేస్తున్నారు తప్ప వైసీపీ పూర్తిగా విఫలమైపోయింది. ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెప్పి తిరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన కలయికతో గొప్పగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకొని అమరావతిని రాజధానిగా చేసుకొని మంచి పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ జరిగేది కూడా ఇదే, ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారు. థ్యాంక్స్. చెప్పండి సార్, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పార్టీ యొక్క పాలనకు సంబంధించి మీ కామెంట్ ఏంటి? వైసీపీ పాలనలో రావడం ముందు కూల్చివేత మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చేసి దళితులకి న్యాయం చేయాల్సినటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయకుండా దళితులపై అనేకమైన అరాచకాలు చేస్తూ, ఆ పోలీస్ స్టేషన్లో కూడా దళితులకి న్యాయం చేయకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కానీ విలేజ్లో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి వాటిలో కూడా కొన్ని గ్యామిలింగ్ జరుగుతూ ఉన్నాయి. అయితే కొంతమందికి ఆడవాళ్ళకు కూడా కొంత అనేక కార్యక్రమాల్లో కూడా చేపట్టాల్సిన సమస్యలను కూడా చేయకుండా వాళ్ళు బలవంతంగా అధికారులు వాళ్ళతో ఉన్నటువంటి కింద స్థాయిలో నాయకులకే పరిమితమైంది వైసీపీ. కానీ ప్రజల్లో ఏమాత్రం కూడా, ఈ రాష్ట్రంలో కూడా ప్రజలకి వైసీపీ ఏమాత్రం పనిచేయలేదు. అది తాత్కాలికంగా
మనీ రాజకీయం చేస్తున్నారు. ఎక్కడ భూములు ఉన్నా ఎక్కడ ఏదున్నా కానీ వాళ్ళే దాన్ని వాళ్ళ స్వాధీనంలోకి చేర్చుకుంటూ వాళ్ళ జేబులు నింపుకుంటూ పరిపాలన కూడా అదే ఇదేగా ఉంది. పరిపాలన అయితే సరిగా లేదు. రానున్న రోజుల్లో రెండు నెలల క్రితంలో మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతులు బాగుపడతారు. రైతులకి ఖచ్చితంగా మంచి గిట్టుబాటు ధర ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రజలకి మంచి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తారని ఈ సభ మాకు తెలియజేస్తా ఉన్నాం. ఓకే. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగా నచ్చలేదు, పనితీరు బాగలేదు వైసీపీ వాళ్ళది. అందువల్ల ఈసారి ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సరేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీ గెలవబోతున్నారు. ప్రతి ఊళ్ళో నేను పోతున్నా, చూస్తున్నా, తిరుగుతున్నాను. బాగా వైసీపీ నుంచి వలసపోయి టీడీపీలోకి చేరుతున్నారు. దీని ప్రభావం చాలా ఇదిగా ఉంటుంది. భారీ మెజార్టీతో గెలవబోతున్నారు సోమిరెడ్డి గారు. 25 నుంచి 30 మెజార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని మీరు చెప్తున్నారు. వాళ్ళ యొక్క గెలుపుకి అనుకూలించే అంశాలు ఏమున్నాయి? ఎవరికి? మాకా? తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా గవర్నమెంట్ నడిపారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏ విధంగా అరాచకాలంలో ఏ విధంగా జరుగుతూ ఉంది ప్రజలంతా గమనిస్తున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు యువతకైనా ఉద్యోగాలైనా సరే ఇప్పుడు వాళ్ళు చేసేది ఏముంది? మైనింగు, ఇసుక, దోపిడీలు, కేసులు, ఈ తప్ప ఇంకేమీ ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ చేసింది లేదు. అమరావతి అన్నారు, 3 రాజధానులు అన్నారు, అవి కూడా ఏం చేయలేకపోయినారు. అది ఓకేనా, థ్యాంక్ యూ. చెప్పండి సార్, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన సంబంధించి మీ కామెంట్ ఏంటి? వైసీపీ పాలన అంటే ఇది ఒక అరాచకరమైన పాలన. ఈ రాష్ట్రం ఎప్పుడు చూడనటువంటి పాలన జరుగుతుంది. ఎవరు చూసినా వాళ్ళ జోబి నింపుకోవడం కోసమే చూస్తున్నారు. కానీ ప్రజలు ఉన్నారే, వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ సమస్యల మీద పోరాడాలి అలాంటివి ఏం లేదు. వచ్చిన ఎవరు అయితే ప్రజలకైతే న్యాయం చేకూర్చలేదు. ముఖ్యంగా ఉద్యోగాలు అస్సలు లేవు. నిరుద్యోగ శాఖ ఎక్కువ పెరిగిపోయింది. అయితే ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం ఈసారి ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్లో డెవలప్మెంట్ ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఎందుకంటే ఆయన పరిపాలన మనం ఇంతకుముందు చూసాం. అతను ఉద్యోగాలు తీసుకురావడం కానీ, మనం పక్క స్టేట్ చూసాం కదా హైదరాబాద్, దాన్ని స్థాపించిందే చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఇప్పుడు ఎట్లయితే ఉద్యోగాలు ఉన్నాయో ఇప్పుడు మనకు బాబు గారు పెట్టున్నారు విజన్ 2042 అని. దాన్ని ఇంకా మనం అట్లాగే మన రాష్ట్రం అవ్వాలంటే ఖచ్చితంగా బాబు గారు రావాలి. ఉద్యోగాలు రావాలంటే బాబు గారు రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్.